జుట్టు పెరగటం ఏమో గాని ఉన్న జుట్టు బాగా ఊడిపోతుంది. తలంతా పలచబడిపోయింది. మాకు ఏం చేయాలో మాకు తెలియట్లేదు. అక్క మీ జడ చాలా పొడుగు కదా! మీరైతే ఏం చేస్తారు అని అడిగిన వాళ్ళందరికీ నేనిచ్చే సలహా ఏంటి అంటే గనక ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతది. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో వచ్చేసరికి జుట్టు గురించి అనమాట. కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే, అక్క మీ జుట్టుని అలా చూపిస్తున్నారు, దిష్టి తగులుతుంది, మీ జుట్టు ఊడిపోతుంది అని అంటూ ఉంటారు కదా. అసలు దిష్టికి జుట్టు ఊడుతుందో లేదో నాకు తెలియదు, కానీ అసలు జుట్టు మామూలుగా చాలామందికి ఊడిపోతూ ఉంటుంది. షార్ట్ జుట్టు ఉన్నా, సన్నగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా జుట్టు ఊడుతుంది. ఓన్లీ దిష్టి వల్లే కాదు, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక జుట్టు ఊడిపోతుంది, స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే జుట్టు ఊడుతుంది, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల అండ్ అలాగే ఐరన్ మనలో తగ్గిపోతూ ఉంటే గనక సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మెయిన్గా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అలాగే కాకుండా మనం అసలు హెయిర్ కేర్ తీసుకోకపోయినా జుట్టు ఊడిపోతుంది. ఏదైనా మనం శ్రద్ధగా మనము హెయిర్ కేర్ మంచిగా కేర్ తీసుకుంటేనే జుట్టు అనేది ఊడకుండా పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి సో ఈరోజు కూడా ఆ జుట్టుని చక్కగా కేర్ తీసుకునే ఒక మంచి రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. సో ఒక రెమెడీ ఏంటి, ఎలా వాడాలి, ఏంటి, దీనివల్ల యూజ్ ఉందా లేదా, ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కనుక వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా రెమెడీ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దామా. సో, ఇక్కడ నేను ముందుగా అయితే గనక ఫ్లాస్క్ సీడ్స్ చూపిస్తున్నానండి. అవిసె గింజలు అంటాం కదా అవి. ఇవి వాడటం వల్ల మెయిన్‌గా మనకి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే పోతాయి. అంటే డాండ్రఫ్ కావచ్చు, స్కాల్ప్ అంతా ఇచ్చీగా అనిపించడం కావచ్చు, ఎలోపీషియా అని స్కాల్ప్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయన్నమాట. మనకి ఈ నెత్తి మీద ఉన్న చర్మం అనేది హెల్తీగా ఉంటే జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది. కాబట్టి ముందు స్కాల్ప్ అనేది హెల్తీగా ఉండటం కోసం మనం ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లాస్క్ సీడ్స్ అనేవి మనము వాడాలండి. మనకి మంచిగా న్యూ హెయిర్ రావటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకని నేను ఒక 3, 4 స్పూన్లు అనేవి తీసుకున్నాను. వీటిని చక్కగా హెయిర్‌కి ఇలాగా రెమెడీలో వాడటమే కాకుండా మీకు బాగా పలచబడిపోతుంది అంటే గనక ఎవ్రీడే మీరు చక్కగా వేపేసుకుని కొంచెం కొంచెం తిన్నా కూడా మీకు జుట్టు పెరగటానికి, పలచబడకుండా కూడా ఉండటానికి సహాయం చేస్తుంది. అండ్ ఇందులోకి నేను నెక్స్ట్ కలబంద అనేది తీసుకుంటున్నానండి. కలబందను కూడా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. కలబందలో ఏంటి అంటే మెయిన్‌గా మనొక స్కిన్ పీహెచ్ అలాగే మనొక కలబంద పీహెచ్ సిమిలర్‌గా ఉంటాయి. అండ్ తలస్నానం చేసే ముందు కలబంద అనేది అప్లై చేసుకుంటం వల్ల తలలో ఉన్న మురికనేది చక్కగా పోతది. చక్కగా క్లీన్ చేసేస్తది హెయిర్‌ని గానీ, స్కాల్ప్‌ని కానీ. అండ్ జుట్టుని కూడా చాలా చక్కగా ప్రొటెక్ట్ చేస్తది. అందుకోసమని చెప్పి మనం కలబంద కూడా వాడటం చాలా ఇంపార్టెంట్. మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా కలబంద అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఈ యొక్క ఫ్లాస్క్ సీడ్స్‌లో నేను కొన్ని వాటర్ తీసుకొని చక్కగా మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఈ యొక్క అవిసె గింజల నుంచి మనకి జెల్ అనేది ఫామ్ అవుతుందండి. అలా ఫామ్ అవుతుందన్న టైంలోనే మనము ఈ కలబంద అనేది మనము ఇందులోకి తీసేసుకోవాలి. ఇది జుట్టుకి మనము వాడటం వల్ల హెయిర్ కూడా చాలా సిల్కీగా, చాలా స్మూత్‌గా కూడా ఉంటది. ఇది చక్కగా జెల్ ఫామ్‌లో ఉంటది కాబట్టి చక్కగా జెల్ అనేది వచ్చేంత వరకు ఇలా మనము మరిగించుకుంటూ ఉండాలి. సో, మనకి చేత్తో పట్టుకుంటే మనకి ఒక మంచి జెల్ ఫామ్ వచ్చేంత వరకు ఇలా మనం బాయిల్ చేసుకుంటూ జెల్ ఫామ్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది మనము ఆఫ్ చేసేసుకోవాలి. సో, కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి చక్కగా ఏదైనా పల్చటి క్లాత్ తీసేసుకొని జెల్ అనేది మనము సెపరేట్ చేసేసుకోవాలన్నమాట. కాబట్టి ఇలాంటి పల్చటి క్లాత్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మనకి స్ట్రెయినర్‌తో అయితే గనక మనకి అంత ఈజీగా రావట్లేదు. చాలా కష్టపడాల్సి వస్తది. ఇలా క్లాత్ అయితే గనక చాలా ఈజీగా మనకి జెల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. సో, ఇందులోకి మీరు కావాలంటే ఏమీ ఆయిల్ అప్లై చేసుకోలేదు, మాది డ్రై హెయిర్ అనుకుంటే గనక ఏదన్నా కోకోనట్ ఆయిల్ కావచ్చు, క్యాస్టర్ ఆయిల్ అయినా సరే మీరు ఒక 1 స్పూన్ అనేది వేసేసుకొని చక్కగా
మిక్స్ చేసుకుని హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆయిలీ హెయిరే నాది. అందుకే ఆయిల్ యాడ్ చేయట్లేదు. అండ్ అంతా లిక్విడ్ ఫామ్‌లో ఉంది. మీకు బాగా జెల్‌గా దగ్గరికి వచ్చింది అనుకుంటే గనుక హ్యాండ్స్‌తో అప్లై చేసుకోవచ్చు. నాకు కొంచెం లిక్విడ్ ఫామ్ లాగానే అనిపించింది. అందుకని నేను స్ప్రే బాటిల్ యూజ్ చేస్తున్నాను. సో, మీ వీలుని బట్టి మీరు చేత్తో కావచ్చు, అలాగే స్ప్రే బాటిల్ అయినా ఓకే. బాగా జెల్ ఫామ్‌లో దగ్గరికొచ్చేసిందంటే గనక అప్పుడు మీరు చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు. సో, ఇలా నేను స్ప్రే చేసేసుకుంటున్నాను హెయిర్ అంతా. మనం వాడిన ఫ్లాస్క్ సీడ్స్ వల్లగైతే గనక ఓన్లీ స్కాల్పే కాదు, హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ ఉండదండి. ఫ్లాస్క్ సీడ్ వాడటం వల్ల తెల్ల జుట్టు అనేది కూడా రాకుండా ఉంటది. డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉండదు. మెయిన్‌గా జుట్టు అనేది పలచబడకుండా ఉంటది. చాలామందికి ఈ యొక్క స్కాల్ప్ అంతా కనిపించే విధంగా ఉంటది. అసలు హెయిరే ఉండదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్లాస్క్ సీడ్స్ అనేది వాడాలి. హెయిర్ గ్రోత్ ఉండటానికి కూడా మీరు ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్స్ అనేది వాడుతూ ఉండాలన్నమాట. అండ్ ఇంకా కలబంద గురించి కూడా మనం మాట్లాడుకోవాలంటే హెయిర్ గ్రోత్ రావాలి అంటే కలబంద ఖచ్చితంగా మనం వాడాల్సిందే. ఎటువంటి డాండ్రఫ్ ప్రాబ్లం లేకుండా, ఇచ్చీ స్కాల్ప్ లేకుండా, డ్యామేజ్ అయిపోయింది మా హెయిర్ అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కలబంద అనేది మనం వాడటం వల్ల జుట్టు అనేది చక్కగా రిపేర్ చేసేస్తది హెయిర్ స్ట్రాండ్స్‌ని కూడా. సో, ఇలా 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు షాంపూ చేసేసుకుని హెయిర్ అంతా డ్రై అవ్వాలి. షాంపూ కూడా నేనైతే మీరా షాంపూ వాడుతున్నాను. సో, నేను అదే వాడాలని నేను సజెస్ట్ చేయను. మీకు ఏదైతే బాగుంటుందో అది మీరు ట్రై చేసేయచ్చు. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే గనక ఎగారో బ్రాండ్ నుంచి నేను వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో, మనకి ఏంటి అంటే జుట్టు ఆరటానికి ఒకటి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమ్మర్ సీజనే మనకి ఇది ఏం ఉపయోగపడదని అనుకుంటారు చాలామంది. ఇంకోటి ఏంటి అంటే గనక వాల్యూమ్‌ని ఎక్కువ అందిస్తూ ఉంటదనమాట. సో, అలాగే మనము కర్ల్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో, మీకు గనక నచ్చితే గనక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. వెంటనే పర్చేస్ చేసుకోండి. జుట్టు అంటే ఇష్టం ఉంటే సరిపోదు కదా! దానికోసం కొంచెం టైం అనేది మనము ఇవ్వాలి. సో, హెడ్ బాత్ చేసే ముందు ఇలా మన ఇంట్లో దొరికే వాటితో ఇలా తయారు చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకొని మంచిగా షాంపూ చేసుకోండి. మంచిగా మనకి ఆ ఒక హెయిర్ ఫాలికల్స్‌కి పోషణ అందించిన వాళ్ళమవుతాము. జుట్టు ఊడేదాన్ని ఊడకుండా ఆపగలుగుతాము. పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది ఈ రెమెడీ. సో, చూసారు కదా! నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.